ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభలు రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాగళంలో భాగంగా ఇవాళ ఆయన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలో ప్రజాగళం సభలు నిర్వహిస్తారు. రాత్రికి రేపల్లెలోనే చంద్రబాబు బస చేస్తారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను టీడీపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సాంబశివరావు. మనం చూస్తున్నాం ఇప్పటికే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ప్రజాగళం పేరుతో ముందుకెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తో పాటు సభలు నిర్వహిస్తున్నారు. మరి ఈ రోజు షెడ్యూల్ సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు బాపట్ల జిల్లాలో ప్రజాగళం సభ నిర్వహిస్తా ఉన్నారు. బాపట్ల జిల్లాకు సంబంధించి వేమూరు, రేపల్లె, బాపట్ల ఈ యొక్క 3 కాన్స్టిట్యున్సీల్లో కూడా చంద్రబాబు ప్రజాగళం సభ కొనసాగుతుంది. అయితే ముందుగా ఈ యొక్క సభ అనేది వేమూరులో కొనసాగుతుంది. వేమూరుకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు సభకి అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్నటువంటి బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులంతా కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా కూడా అక్కడ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చంద్రబాబు ఒకటే ధ్యేయంతో పోతా ఉన్నాడు. రాష్ట్రం వైసీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంతా కూడా పూర్తిగా డెవలప్మెంట్ కోల్పోయింది, అరాచకాలు పెరిగిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్డీఏ కూటమి నేపథ్యంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే వేమూరులో నాయకులందరినీ కూడా గెలిపించాలి, ఈసారి టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఫామ్ చేయాలి, ప్రజలకి మంచి జరగాలి, రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలని చెప్పేసి కూడా చంద్రబాబు ప్రజాగళం ద్వారా అందరికీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆ నియోజకవర్గంలో 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అదేవిధంగా అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు చేసిన విధి విధానాలపై కూడా పూర్తిగా ప్రసంగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడుగా ఈ 2024 గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించాలి, ఆ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేయాలంటూ కూడా చంద్రబాబు పిలుపునివ్వడం జరుగుతా ఉంది. అయితే ఈ రోజు మరి ఇదే దిశగా కొనసాగుతున్నటువంటి ప్రజాగళం సభలో ఈ రోజు 3 ప్రాంతాలు కూడా కవర్ చేసే అవకాశం కనబడతా ఉంది. రేపల్లె, బాపట్ల, వేమూరు. ముందుగా వేమూరులో ఈ యొక్క సభ కొనసాగుతుంది. తర్వాత నైట్ రేపల్లెలో స్టే చేస్తారు. ఇప్పటికే రేపల్లె 2014-19లో కూడా అక్కడ విజయం సాధించినటువంటి నేపథ్యంలో హ్యాట్రిక్ కొట్టే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా చంద్రబాబు అనగానే సత్యప్రసాద్కి ఇప్పటికే దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సభ మరి కొద్దిసేపట్లోనే సాయంత్రం ఈ సభ వేమూరులో కొనసాగుతుంది. ఆ తర్వాత వేమూరు నుంచి రేపల్లెలో చంద్రబాబు బస్ చేస్తారు. అయితే సాంబే, ఇప్పటికే మనం చూస్తున్న 144 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుంది కాబట్టి రోజుకి 2 నుంచి 3 సభల్లో మాక్సిమం పార్టిసిపేట్ చేస్తున్నారు చంద్రబాబు. నేను పవన్ కళ్యాణ్తో కూడా కలిసి సభలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే బీజేపీ ఈ 2 పార్టీలతో పాటు కలిసి ముందుకు రావట్లేదని ఒక వాదన నడుస్తుంది. దానికి సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయడం కానీ ముందుకెళ్ళడం కానీ జరిగే ప్రాసెస్ ఏమన్నా కనిపిస్తుందా? ప్రస్తుతం అక్కడ కొంత లోకల్ గా కొన్ని చిన్న పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాట్లన్నీ కూడా మొత్తం సరిదిద్దుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల బీజేపీ నాయకులను కూడా కలుపుకొని పోయే దిశగా ఉంటుంది. ఎందుకంటే మొన్న గుంటూరు చూసుకోవచ్చు, గుంటూరులో కూడా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ అక్కడ ఆ నాయకులందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలి తప్పితే అందరినీ కలుపుకొని పోవాలని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా ఒక పక్క జనసేన నాయకుల్ని, అదేవిధంగా బీజేపీ నాయకుల్ని పోయే దిశగా ఉంటున్నారు. అటు ఒక పక్క బాపట్ల, అదేవిధంగా రేపల్లె, వేమూరు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కలుపుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే రోజుకు 2 సభలు నిర్వహిస్తూ ఆ వయసులో కూడా ఆయన యాక్టివ్ గా వర్క్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన గెలిపే లక్ష్యంగా నాయకులందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ సమిష్టిగా కలిసి మెలిసి వెళ్ళాలి, ఎవరు కూడా తారతమ్యాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా అందరినీ కలుపుకొని పోవాలి, గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు పిలుపునిస్తారు. ఈ నేపథ్యంలోనే అందరినీ, అంటే మొదట్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అందరినీ నాయకులంతా కూడా కలుపుకోయే దిశగా టీడీపీ నాయకులంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థాంక్స్ ఫర్ ది అప్డేట్.